ఎవరో రత్నం కనుకుంటా ఎఫ్డిసి చైర్మన్ అడిగారు, అది ఫిల్మ్ పక్కకి అవును వెళ్ళిపోయింది. అట్లాగే ఆయన వీటిని తీసేయమని చెప్పారు, కానీ అన్ని కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపులు తీసేయమన్నా కొనసాగుతున్నాయి, రౌడీయిజం అట్లాగే కొనసాగుతుంది, అరాచకం అట్లాగే కొనసాగుతుంది, బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఓన్లీ జగన్ అనేటటువంటి వాడికి మళ్ళీ అధికారం ఇస్తా ఏమైపోతుందో అన్న పవన్ కళ్యాణ్ భయం ఇక్కడ పెట్టుబడి తప్పించి మరొకటి ఏమీ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇవన్నీ కూడా రాసుకుంటాడు, మనసులో పెట్టుకుంటాడు. తేడా వచ్చిన రోజున ఇవన్నీ మాట్లాడతాడు. ఆ రోజున ఆగ్రహ వేషాలతో ఇవన్నీ స్పందిస్తుంటాడు. అది సహజంగా జరిగింది క్రిందసారి 18 మధ్యలో. అదే ఫ్యూచర్ లో జరగచ్చు. దానికి కూడా 2027 వరకు సమయం ఉంటదేమో ఒకవేళ, అంతే ఆయన్ని పట్టాభిషేకం చేసే వరకు. సార్, జాతీయ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి సీన్ ఏమన్నా మారబోతుందా? కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఓపెన్ గా ఎప్పుడు లేనిదే మమతా బెనర్జీ షాక్ తినబోతున్నారు ఈసారి అనేది. అది సర్వల్లో లేదంటే ఇంకో దాని వల్ల, బీహార్లో దక్కిన విజయం వల్ల ఏదైనా అయి ఉండొచ్చు. ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పుకి సంబంధించిన ఒక స్పష్టత వస్తుంది. దొంగ ఓటర్లు పక్కకి వెళ్ళిపోయి, చచ్చిపోయిన వాళ్ళ పేర్లతో వేసే ఓట్లు పక్కకి వెళ్ళిపోయి ఒరిజినల్ ఓట్లు పడబోతున్నాయి. అది కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఆదరణ ఉన్నట్టు. ప్రాంతీయ పార్టీలు ఏఐఏడిఎంకేనో డిఎంకేనో